వెల్కమ్ టు BCM Time News. టుడే టాప్ హెడ్లైన్స్. భద్రగిరి క్షేత్రంలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల నిత్య కళ్యాణం. వర్షాలు పడుతున్నప్పటికీ తగ్గని భక్తజనం. శ్రీరామ వివాదాస్పదంగా మారిన భద్రాచలం ఆలయ అర్చకుల బదిలీలు. గతంలో ఎన్నడూ లేనట్టు విధంగా భద్రాచలం ఆలయంలో అర్చకులు బదిలీ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు వివాదాస్పదంగా మారాయి. బదిలీ చేస్తూ ఇచ్చిన నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఇప్పటికే ఎమ్మెల్యే గారికి వినతి పత్రం అందజేసిన అర్చకులు సాధారణ బదిలీలో భాగంగా ఎన్నడూ అర్చకులను బదిలీ చేసిన దాఖలాలు లేవు. ఈ ప్రభుత్వం వచ్చాక అర్చకులు బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇక్కడ వివాదాస్పదంగా మారాయి. అయితే అర్చకులు చేసిన విన్నపాన్ని ప్రభుత్వం ఆలకిస్తుందా లేదా తాము తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగిస్తుందా అనేది రాబోయే రోజుల్లో వేచి చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అన్ని ప్రభుత్వ సంస్థల్లోనూ బదిలీలు చేపట్టాలి అనేటువంటి ఒక విధానం నడుస్తుంది. దాంట్లో భాగంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉండేటువంటి ఉద్యోగులకు కూడా బదిలీలు చేయాలి అనేటువంటిది ఒక ప్రపోజల్ వచ్చింది. దాంట్లో భాగంగా మామూలుగా దాని విషయంలో అంటే మామూలు ఉద్యోగులు పరిపాలనా సిబ్బందికి ట్రాన్స్ఫర్ చేయడంలో పెద్ద ఆక్షేపణ లేదు. కానీ ఈ మతపరమైనటువంటి సిబ్బందిని బదిలీ కనుక చేసినట్లయితే తద్వారా ఆగమ సంప్రదాయాలు ఆలయ సంప్రదాయాలు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. శాస్త్రం కూడా దాన్ని ఒప్పుకోవట్ల. ఆగమ శాస్త్రం ప్రకారం ఎక్కడ అర్చకుడు ఎక్కడ దీక్ష పొంది ఆ ఆలయంలో తాను పూజ చేస్తున్నాడో అదే దీక్షా విధానంతో తాను చనిపోయేంత వరకు కొనసాగాలి అనేటువంటిది ఆగమ శాస్త్రంలో ఉన్నది. కనుక ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ఎక్కడ ఏ ఆలయంలో ఏ విధమైనటువంటి దీక్షను అనుసరించి అక్కడ పూజలు జరుగుతున్నాయో అదే విధమైనటువంటి పూజలు జరగాలి అనేటువంటిది ఒక నియమం. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతవరకు ఎక్కడా కూడా ఈ విధమైనటువంటి బదిలీ ప్రక్రియ జరగలేదు. కనుక ఇలాంటి బదిలీ ప్రక్రియలు కనుక జరిపినట్లయితే ఆలయ సంప్రదాయాలు ఆగమ సంప్రదాయాలు మంట కలిసేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి ఒక వినతిని ప్రభుత్వాన్ని తెలియజేయడం అనేటువంటి ఉద్దేశంతో మేము వచ్చాము. వచ్చి మన స్థానిక ఎమ్మెల్యే గారిని కలిసి వారికి మా వినతి పత్రాన్ని సమర్పించాము. బయన్గుప్పెట్లో భద్రాచలం సుభాష్ నగర్ ప్రజలు పూర్తిగా కరకట్ట పనులు. మనం కరకట్ట ప్రాంతంలో ఉన్నాము. భద్రాచలం శాశ్వత పరిష్కారం కరకట్ట పనులు కేవలం భద్రాచలానికి ఏదైతే భద్రాచలం పట్టణం మునక్కుండా ఉండడానికి కరకట్ట పొడిగింపు 500 మీటర్ల మేర కరకట్ట పొడిగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలోనే ఈ కరకట్ట పొడిగింపు కార్యక్రమం చేపట్టినప్పటికీ ఆ 10 సంవత్సరాలు ఎటువంటి కార్యక్రమాలు జరగలేదు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ వచ్చి ఇక్కడ పరిస్థితులను సమీక్ష చేశారు. ఈ సమీక్ష అనంతరం కాంట్రాక్టులకు తగు సూచనలు కూడా చేశారు. వరదలు అసలే వర్షాకాలం కావడంతో వరదలు వచ్చే ప్రమాదం ఉన్నందున భద్రాచలం మళ్ళీ మునగకుండా ఉండటానికి ఈ కరకట్ట కరకట్టని త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఆ మేరకు చూస్తే పనులు కాస్త నెమ్మదిగా సాగుతున్నాయి. వర్షం పడితే బురదమైపోయి ఎక్కడికెక్కడ వాహనాలు ఆగిపోయిన పరిస్థితి ఎక్కడ ఉంది. ఈ వరద నుంచి ఈసారి కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలని ఇక్కడ స్థానికులు కోరుతున్నారు. సిఐటియు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట రిటైర్డ్ అంగన్వాడీల నిరసన. సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయం ముందు ఈ నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేయటం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఏదైతే రిటైర్మెంట్ అయ్యేటువంటి అంగన్వాడీలను ఈ ప్రభుత్వం బలవంతంగా అతి తక్కువ రిటైర్మెంట్ ఇచ్చి బలవంతపు తొలగింపులు చేస్తూ ఉంది. ఎటువంటి రిటైర్మెంట్ సౌకర్యం లేకుండా ఎటువంటి పెన్షన్ లేకుండా 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు 35 సంవత్సరాలు సర్వీస్ చేయించుకొని ఇప్పుడు నిర్దాక్షిణంగా ఇంటికి పంపిస్తుంది. బలవంతంగా మీరు డ్యూటీలకు రావద్దు, మీరు హాజరు లేయొద్దు, మీరు వచ్చినా మేము డబ్బులు ఇవ్వము, మీకు జీతాలు చెల్లించమని చెప్పేసి ఈ ప్రభుత్వం ప్రకటన చేసింది. ప్రకటన చేయగానే ఇప్పటికే మేము మంత్రి ICDS శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి సీతక్క గారిని కలిశాము, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాము, డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాము. పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీసుల ముందు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేశాం. అయినా ఈ ప్రభుత్వం రిటైర్మెంట్ అయ్యేటువంటి అంగన్వాడీల పట్ల స్పష్టత కొత్త జీవో ఇస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మీరు కొత్త జీవో వచ్చేదాకా ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఉద్యోగంలో కొనసాగించాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఉద్యోగంలో కొత్త జీవో ఇవ్వరు, ఉద్యోగంలో కొనసాగించరు. మీరు రావద్దు, మీరు ఇంటికి వెళ్ళిపోవాలి. బలవంతపు రిటైర్మెంట్లు ఎందుకు చేస్తున్నారని మేము అడుగుతా ఉన్నాం. రిటైర్మెంట్ ఇచ్చేటువంటి కాపీలో ఎటువంటి స్పష్టత లేదు. మేము రిమూవ్ చేస్తున్నాం, మేము తొలగిస్తున్నాం అనే మాట తప్ప రిటైర్మెంట్ గా నేను ఇంత ఇస్తున్నా, రిటైర్మెంట్ గా ప్రతి నెల
కానీ ఎటువంటిది ఆ కాపీలో లేదు. అందుకే అట్లాంటి కాపీలు మేము తీసుకోము. 45 సంవత్సరాలు మేము సర్వీస్ చేసాం ఐసీడీఎస్ లో. ఈ పేద ప్రజలకు అనేక సర్వీసులు చేశాం. ముసలి వయసులోనైనా మాకు కాస్త మెరుగైనటువంటి రిటైర్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మాకు ప్రతి నెల మేము బతకడానికి ఇప్పటికే చేసి షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు అనేక ఆరోగ్య సమస్యలు వచ్చాయి. కాబట్టి మాకు ప్రతి నెల మాకు వచ్చే జీతంలో సగం పెన్షన్ ఇవ్వండి అని అడుగుతున్నాం. మా న్యాయమైనటువంటి డిమాండ్ ఈ ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ రోజు ఈ ఎమ్మెల్యే గారి ఇంటి క్యాంపు కార్యాలయం ముందు ధర్నా చేపట్టాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం ఎమ్మెల్యే గారులతో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రి సీతక్క గారికి, డైరెక్టర్ గారికి ఈ రోజు ఎమ్మెల్యే గారితో లేఖలు కూడా రాయిస్తాం. ఆ లేఖలు రాసి పంపించేదాకా కూడా ఈ ధర్నా ఇక్కడే మేము కూర్చుంటాం. ఈ రోజైనా ఈ ప్రభుత్వం స్పష్టమైనటువంటి హామీ ఇచ్చేంత వరకు కూడా ఈ ధర్నా మేము చేస్తున్నామని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అంగన్వాడీ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ 2 లక్షలు. అంగన్వాడీ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్ 2 లక్షలు. ఆయాలకు లక్ష. గత ప్రభుత్వం చేసిన జీవోని జీవో నెంబర్ 10ని రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన మెమోరాండం సమర్పణ. యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా మమ్మల్ని ఆపేది ఎవరంటూ అధికారులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.